రాష్ట్రంలో మెట్ట నీటిపారుదలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఎత్తిపోతల పథకాలు మళ్లీ పుంజుకునేలా చేసి లక్షల ఎకరాలకు జీవం పోసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 4,400 కోట్ల భారీ ప్రణాళికతో వీటి దీర్ఘకాలిక సంరక్షణకు కొత్త దారులు తెరవాలని వ్యూహం సిద్ధం చేస్తోంది. ఏళ్లుగా నీరు లేక ఎండిన భూములకు ఉపశమనం కలిగించే ఈ ప్రణాళిక రైతులకు ఆశాకిరణంగా మారనుంది. రాష్ట్రంలో దారి తప్పిన మెట్ట నీటి పారుదలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 8,42,000 ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాల్ని పునరుద్ధరించి 10 ఏళ్ల పాటు పక్కాగా నిర్వహించేందుకు 4,400 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. జలవనరుల శాఖ ఈ ప్రతిపాదనలు చేయగా ఆర్థిక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్దతు దక్కకపోవడంతో చాలా చోట్ల ఎత్తిపోతల పథకాలు మోరణ పడ్డాయి. ఇది మెట్ట ప్రాంతంలోని 3,50,000 ఎకరాలకు శాపంగా మారింది. ఆయకట్టుకు నీళ్లందక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకాల నిర్వహణ టెండర్లు పిలిచి ప్రైవేటుకు అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 1,023 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. సన్న చిన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాలకు మెట్ట ప్రాంతంలో సాగునీటి సౌకర్యాన్ని అందించేందుకు వీటిని నిర్మించారు. వీటి కింద 8,42,000 ఎకరాలు సాగవ్వాలి. నిజానికి ఈ పథకాల్ని అక్కడి లబ్ధిదారుల కమిటీలే నిర్వహించుకోవాలి. ఎకరానికి 500 నుంచి 2,500 వరకు వసూలు చేసుకుంటూ ఈ పథకాల నిర్వహణ పనులు వారే చేపట్టి ఎప్పటికప్పుడు సాగునీటికి యోగ్యంగా చేసుకోవాలి. కానీ అనేక పథకాల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సమస్యలు తలెత్తాయి. వాటిని అధికారుల కమిటీలు సరిచేయడం కష్టం. ఇందుకు ప్రభుత్వ సాయం అవసరం. వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో 362 పథకాలు పనిచేయకుండా పోయాయి. 505 ఎత్తిపోతల పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 3,50,000 ఎకరాల మెట్ట నీటిపారుదలకు ఇబ్బంది ఎదురైంది. రాష్ట్రంలో 474 ఎత్తిపోతల పథకాలకు హైటెన్షన్ విద్యుత్తు సరఫరా అవసరం. ఇందుకు 16 గంటల విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ హైటెన్షన్ విద్యుత్ ఛార్జీల్ని నీటిపారుదల కార్పొరేషన్ చెల్లిస్తోంది. ప్రస్తుతం ఈ విద్యుత్తు ఛార్జీల కింద 508,24 లక్షలు చెల్లించాలి. సంస్థకున్న బడ్జెట్ కేటాయింపులు 150 కోట్లే. ఎల్టీ కనెక్షన్లకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్తు అందిస్తోంది. మరోవైపు 27 కొత్త పథకాలు ఎప్పటినుంచో నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు ఇంకా 132,46 లక్షలు అవసరం.